ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. ఓఆర్ఆర్పై ప్రమాదాల శాతాన్ని సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పోలీస్, రవాణా, హెచ్ఎండిఏ అధికారులతో హైదరాబాద్ సిపి బీసీ సజ్జనర్ సమావేశమయ్యారు. ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న నిద్రమత్తు, అతి వేగంపై వాహనదారులను అప్రమత్తం చేస్తూనే నిబంధనలు ఉల్లంఘించే వారికి కౌన్సిలింగ్ ఇచ్చేలా సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఓఆర్ఆర్పై ప్రమాదాల నివారణే ధ్యేయంగా బహుళ విభాగాల అధికారులను సమన్వయం చేశారు సజ్జనర్. నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో రెస్పాన్స్ టైం తగ్గించడం, నిరంతర నిఘా ఉంచడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా టైర్ల నాణ్యత, వాహనాల ఫిట్నెస్ పై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. కేవలం చలాన్లతో సరిపెట్టకుండా వాహనదారుల మొబైల్స్ కు సేఫ్టీ మెసేజ్లు పంపడం, మార్షల్స్ సేవలను వినియోగించుకోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులోని సాక్షులను బెదిరించి కేసులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో అనంతబాబుకు కోర్టు నెల 8 వరకు రిమాండ్ విధించింది. అయితే గతంలో తాము అదుపులోకి తీసుకున్న సమయంలో అనంతబాబు విచారణకు ఏమాత్రం సహకరించలేదని 3 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కాకినాడలోని సర్పవరం పోలీసులు ప్రత్యేక మొబైల్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అనంతబాబును ఒక్కరోజు పోలీసుల కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు విచారించి అనంతరం కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. దీంతో అనంతబాబును మంగళవారం రాజమండ్రి జైలు నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఎన్టీఆర్